తెలుగు నేలపై చెరగని ముద్రను వేసిన వీరుడు, బ్రిటిష్ సేనలకు తలవంచక కృష్ణా మండలాన్ని ఏకం చేసి పాలించిన ధీరుడు ఆయనే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. నేటి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్ఫూర్తి కూడా ఆయనే. 3 దశాబ్దాల పాటు అమరావతి కేంద్రంగా జనరంజకంగా పాలించిన వెంకటాద్రి నాయుడి పాలనా సాక్ష్యాలన్నీ గత ప్రభుత్వాల నిద్ర, వారసుల అశ్రద్ధ, వెరసి నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొత్త రాజధానిలోనైనా ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కృష్ణానదికి 2 వైపులా 550కి పైగా గ్రామాలను సుభిక్షంగా పరిపాలించినటువంటి నాయకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. శాతవాహనుల కాలం నాటి అమరావతిని పునరుద్ధరించి నేటి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడిది సుస్థిరమైన స్థానం. చరిత్రలో వెంకటాద్రి నాయుడు వైభవం కొనసాగుతున్నప్పటికీ ఆయన పరిపాలనా కాలం నాటి కట్టడాలు మాత్రం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం చింతపల్లి కేంద్రంగా వెంకటాద్రి నాయుడు రాజధానిగా చింతపల్లి చేసుకున్నటువంటి పరిపాలించినటువంటి ప్రాంతం. అప్పటి గుర్తులన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ప్రస్తుతం కేవలం చింతపల్లి వద్ద ఆయన కోట ఉన్నటువంటి ఆనవాళ్లకు గుర్తుగా మాత్రం కొన్ని కట్టడాలు మాత్రమే మిగిలిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు సంబంధించినటువంటి కాలంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణా మండలాన్ని 3 దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా పాలించి రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన పాలనకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ప్రస్తుతం కాలగర్భంలో కలుస్తున్నాయి. ఆయన నివసించిన భవనాలు ఆలనా పాలనా లేకుండా పోతున్నాయి. గుంటూరు జిల్లా చింతపల్లి కేంద్రంగా తొలుత వెంకటాద్రి నాయుడు పాలన సాగించారు. కృష్ణానది ఒడ్డున 8 ఎకరాల విస్తీర్ణంలో మట్టి కోట ఉండేది. ప్రస్తుతం ఓ కోట బురుజు, ఆయుధాగారం తప్ప ఇతర ఆనవాళ్లు కానరాని పరిస్థితి. కోట ప్రదేశంలో పంట భూములు సాగవుతున్నాయి. శత్రువుల దాడులు పెరిగిన వేళ పాలనను అమరావతికి మార్చి అక్కడ అమరేశ్వరాలయాన్ని నిర్మించింది వాసిరెడ్డి. ఆ ఆలయం ఎదురుగానే కోటను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ కోట ఆనవాళ్లేమీ లేవు. ఆయన వారసులు వాటిని ప్రైవేటు వారికి విక్రయించారు. ఆ స్థలంలో ప్రస్తుతం ధార్మిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. అప్పట్లో కోటను కాపాడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ప్రభుత్వాలు స్మారకం వంటివి నిర్మించలేదు. అమరావతిలో కోట ఉన్న ప్రదేశానికి ఎదురుగా మహేంద్ర విలాస్ పేరుతో ఉన్న భవనం వెంకటాద్రి నాయుడు వంశంలో కూతుళ్ల తరానికి చెందిన వారి ఆధీనంలో ఉంది. రాజావారి కాలం నాటి భవనాల్లో పటిష్టంగా ఆనవాళ్లు ఉంది ఇదొక్కటే. చింతపల్లిలోనే మరో విడిది భవనం ఉంది. ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ అత్యంత దుర్భర స్థితిలో ఉంది. వాసిరెడ్డి వారి వారసులు నివసించినప్పుడు ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఒకప్పటి చరిత్రకు శిథిల సాక్ష్యంగా నిలిచింది. ఈ భవనాన్ని ప్రభుత్వమైనా వారసులైనా పునరుద్ధరించి అప్పటి చరిత్రను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ రాజా వాసిరెడ్డి గారికి సంబంధించి 2 కోటలు ఉన్నాయండి. వాళ్ళ వారసులు కొంత ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇవేమో శిథిలావస్థకు వచ్చినవి. ఇదేదన్నా గవర్నమెంట్ వారికి ఇచ్చి లేదా గవర్నమెంట్ వారు వచ్చి దీన్ని సవరించి మంచిగా ఇస్తే మా అందరికి కూడా బాగుంటుంది. ఆయనకు చాలా పేరుంది కాబట్టి ఆ పేరుని నిలబెట్టుకోవడానికి ఇంకా ముందు వాళ్ళకి తెలియడం కోసం దీన్ని చాలా దీనిగా చేయవలసిన ఇది ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా అమరావతి రాజధాని అని చెప్తున్నారు. 45 కిలోమీటర్లకు చింతపల్లికి అమరావతికి. అయితే అక్కడ అమరావతిని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించినటువంటి గ్రామం అయినటువంటి అమరావతిని అదేవిధంగా మాకు ఇక్కడ చింతపల్లి కోటలు 2 ఉన్నాయండి. అయితే గవర్నమెంట్ దయచేసి దీన్ని పట్టించుకొని జాగ్రత్తగా చేసుకొని కృష్ణానది ఒడ్డున అనమాట కొత్తగా ఒక గుడికి దేవాలయం నిర్మించుకున్నాం మా గ్రామం తరపున. అయితే దీన్ని డెవలప్ చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. వెంకటాద్రి నాయుడు చనిపోయి 200 ఏళ్లవుతోంది. ఈ మధ్యనే ద్విశత వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన స్మారకాన్ని నిర్మించేందుకు వారసులు ముందుకొచ్చారు. ప్రభుత్వం అంగీకరిస్తే చింతపల్లిలోని బంగ్లాను ప్రభుత్వానికి అప్పగిస్తామని చెబుతున్నారు. మ్యూజియం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే గవర్నమెంట్ తరఫున మనం చేస్తే దాని సెక్యూరిటీ డిఫికల్ట్ ఉంది.
ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనం ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, లేదా ఇప్పుడున్న సీఎం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాత కూడా దాన్ని సెక్యూర్గా ఉంచి ఆస్తిపాస్తులు జాగ్రత్తగా చేస్తామంటే మనం ఇవ్వటానికి ప్రాబ్లం లేదు. అవన్నీ అక్కడ దాంట్లోకి మ్యూజియంలో పెడితే ఎవరన్నా పబ్లిక్ వచ్చి చూడటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు లార్డ్ క్లైవ్ ఇచ్చిన పెద్ద వెండి ప్లేట్ ఉంది పెద్దది, అది పెట్టడానికే ఇంత దాదాపు 4 అడుగుల స్థలం కావాలి. ఇప్పుడు అట్లాంటి మనకి ప్లేస్ ఉండాలి మేము పెట్టడానికి. ఏమన్నా సెక్యూర్గా చేస్తాం, దీన్ని పోగొట్టకుండా ఏమన్నా చేయగలిగిన గవర్నమెంట్ తరఫున ప్రామిస్ చేయగలిగితే అప్పుడు మేమే కాదు మిగతా జమీందారులు రాజాలు కూడా రెడీగానే ఉంటారు ఇవ్వటానికి. శతాబ్దాల చరిత్ర ఉన్న అమరావతికి ఆధునిక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అయితే ఆయన చారిత్రక వైభవం తాలూకు చిహ్నాలేవి ఇప్పుడు కనిపించడం లేదు. చింతపల్లి, అమరావతిలో వెంకటాద్రి నాయుడు నిర్మించిన కోటలన్నీ రెండూ కూడా ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. అయితే కోటలకు అనుబంధంగా నిర్మించినటువంటి ఇలాంటి బంగ్లాలు మాత్రం అప్పటి చరిత్రకు సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని వెంకటాద్రి నాయుడు స్మారకంగా, స్మారక మందిరాలుగా నిర్మించాలని వారసులు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ముందుకు వస్తే ఈ భవనాలను స్మారక మందిరాలుగా నిర్మించేందుకు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని వారసులు ప్రకటించారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన ప్రస్తుత తరుణంలోనైనా ఈ భవనాలను స్మారక మందిరాలుగా నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. చింతపల్లి, అమరావతి నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.